నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపాడు మండలం ధారపల్లి సమీపంలోని ఖర్జూరపాలెం వేపకొండ వద్ద పెద్దపులి సంచరిస్తున్నట్లు ధృవీకరించిన అటవీ శాఖ అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. మత్స్యకార ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మంజూరైన బోట్ ఇంజన్లు, గూడ్స్ ఆటోలను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మత్స్యకార నాయకులు నాగిడి నాగేశ్వరరావు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన మాదిగల ఆత్మగౌరవ గర్జన. ఈ గర్జనకు దళితులు హాజరు కావాలని పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు. రంజాన్ పర్వదినం ఆత్మీయత అనురాగాలకు ప్రతీక. కాకినాడ రామకృష్ణారావుపేట కొత్తూరు మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ జిల్లా అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ. గత 10 రోజులుగా పోలవరం, కాకినాడ జిల్లాల మధ్య ఏలేరు నదీ పరివాహక ప్రాంతం, వెనుక జలాలు మరియు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి నేడు ప్రతిపాడు మండలం ధారపల్లి సమీపంలోని ఖర్జూరపాలెం వేపకొండ వద్ద సంచరించినట్లు అధికారులు ధృవీకరించారు. పులి సంచారాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిఘా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పులి అటవీ ప్రాంతంలోనే సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల్లో పశువులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ మరియు అటవీ శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీస్ మరియు అటవీ అధికారులు కలిసి పరిసర గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిపాడు మండలంలోని పెద్దిపాలెం, కింతమూరిపేట, కే మిత్తివాడ, ఈ గోకవరం, కొండపల్లి, బురదకోట, బాపన్నదొర, ఉలిగోగుల, మెట్టుచింత, ధారపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీ అమ్మగారి ఊరే ఊరమ్మా? ఈ అబ్బాయి ఎవరు? నేను అలాగే అనుకున్నా. సరే, చక్కగా వీడియోలు ఏదో చేసుకుంటున్నా. ఎందుకు మీరు అలా తిరుగుతూ పని చేసుకోవటం? ఇది వరకు అంటే పులి రాత్రిపూట తిరుగుతుంది అనుకునేవారు. కోరమాపురంలో పులిని పట్టపగలు పట్టుకున్నారు. పగలైనా పట్టుకున్నారు? పగలే, పట్టపగలే. బయటకు వెళ్ళమని అక్కడ 2 ఇల్లు ఉన్నాయండి. ఇలా చచ్చిపోయారని మొత్తం. నేను ప్రతిపాడు తహసీల్దార్. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు మెసేజ్ వచ్చిన వెంటనే ప్రతిపాడు మండలం దారపల్లి కొండ వాటర్ ఫాల్స్ ఏరియాలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా సమాచారం వచ్చిన వెంటనే నేను, అలాగే ప్రతిపాడు ఎస్ఐ గారు, సిఐ గారు ప్రతిపాడు మండలంలో గల 7 గ్రామాల్లోనూ కూడా, ఈ అటవీ ప్రాంతం ఉన్న 7 గ్రామాల్లోనూ కూడా తిరుగుతూ అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం జరిగింది. వాళ్ళ యొక్క ఆవులు, గేదెలు, అలాగే దూడలు, మేకలు, గొర్రెలు అలాంటి వాటి జంతువులన్నింటినీ కూడా బయట వదులుకోకుండా జాగ్రత్తగా ఇంటి దగ్గరే కట్టి పెంచుకోమని, రాబోయే 4 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండమని అందరినీ తెలియజేయటం జరిగింది. మళ్ళీ మేము సమాచారం ఇచ్చే వరకు, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు సమాచారం వచ్చి మళ్ళీ వీళ్ళకి చెప్పే వరకు కూడా ప్రజలందరూ కూడా గ్రామాల్లోనే, ఇంట్లోనే ఉండి బయట తిరగకుండా ఉండొద్దని అందరినీ చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం దారపల్లి ఏరియాలో ఉన్నాం. అన్నప్పుడు మనకి ఉదయం ఫారెస్ట్ అండ్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ దారపల్లి ఈ
ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నటువంటి వేపకొండ దగ్గర మనకి పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా మనకి సమాచారం అందింది. ఈ సమాచారం అందుకొని ఈ పెద్ద పులి తిరిగే 7 గ్రామాలు ఏవైతున్నా ఆ గ్రామాల్లో ఉదయం నుంచి రెవెన్యూ, పోలీస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిపి అన్ని గ్రామాలు విజిట్ చేసి ప్రజలందరూ కూడా ఈ పులి బారిన పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ పెంపుడు జంతువుల విషయంలో ఏ రకంగా ఉండాలని కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమాల్లో నిర్వహించడం జరిగింది. అవన్నీ కూడా నిర్వహించి ఇప్పుడు మనం దారపల్లి రావడం జరిగింది. ఈ దారపల్లిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ రకంగా వాళ్ళు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి అన్ని కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మా ప్రతిపాడు తహసీల్దార్ గారు, ప్రతిపాడు SHO గారు, ప్రతిపాడు CN నేను అండ్ FRO గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 11/3/2020 తేదీన నిన్నటి వరకు కూడా రాజవంబంగి రేంజ్లో సంచరించినటువంటి పెద్ద పులి యొక్క జాడ దారపల్లి వాటర్ ఫాల్స్ పైన తెలియవచ్చింది. అందుకు గాను ఉదయం నుంచి కూడా అటవీ శాఖ వారు, మిగతా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కూడా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కేమితివాడ, బాపనదార, కొండపల్లి, మెట్టుచింత ఈ గ్రామాలందరూ కూడా ప్రజలను కూడా హెచ్చరించడం జరిగింది. సాయంత్రం అయితే ఇంట్లోకి రావద్దని చెప్పడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా కూడా ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. ఈవినింగ్ 6 గంటల తర్వాత నుంచి కూడా గ్రామస్తులు ఎవరు కూడా బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసుకోవాలని, గుడిలో ఉన్న మైకులు కానీ ఏమైనా ఉంటే సౌండ్ పెట్టుకుని నైట్ అంతా కూడా పాటలు అవి ప్లే చేయాలని కోరుతున్నాము. తదుపరి దాన్ని జాగ్రత్త తెలిసించో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి మత్స్య సంపదన యోజన పథకం ద్వారా సముద్రంలో చేపల వేట చేయు మత్స్యకారులకు సబ్సిడీపై మంజూరైన బోట్ ఇంజన్లు మరియు గూడ్స్ ఆటోను బుధవారం జగన్నాథపురంలో శాసనసభ్యులు స్వగృహం నందు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మత్స్యకార నాయకుడు నాగిన నాగేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మత్స్యకారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చేపల ఉత్పత్తిని పెంచి ఆర్థికంగా ఎదగాలనేదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి వి కృష్ణారావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు కె కరుణాకర్రావు, ఆప్కబ్ ఉపాధ్యక్షులు బలసడి రంగారావు, బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంఘాని నాగేశ్వరరావు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి CH ఉమా మహేశ్వరరావు, మల్లాడి రాజు, రామలింగరాజు, ఎరిపిల్లి రాము, చొక్కా బాబురావు, బడే సత్యరావు, సూరాడ చిన్నారావు, ఎరిపిల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి ఒకసారి అందరూ ఒకసారి. ఇప్పుడు అంతేనా బాగా చేస్తున్నా బాబు వేడికి వెళ్తావా కలర్ చేస్తారా పడకపోతుందని ఉదాహరణ వచ్చేసింది సార్. దీనికి మరి ఖచ్చితంగా నిపుణులు చేయాలి. మనం ఉప్పాడైతే మనకి చాలా ఇబ్బందులు సార్. ఇక్కడైతే మనకి అన్ని అందులో ఉన్నాయి. 70 కోట్లు అంటే ఒక 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి విడివిడిగా ఇస్తే యూనిట్లన్నీ కూడా మన ప్రభుత్వం ఉపయోగపడతాం. మత్స్యకారులు కానీ ఉద్యోగులతో చేసిన పథకం ఇది. గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఏమీ చేయలేదు. వల కానీ, ఐస్ బాక్స్ కానీ, వల ఇంజిన్ కానీ, పైపుల బూట్లు కానీ ఏ విధమైన పనిముట్లు కూడా ఇవ్వలేదు. గత 2014-19 వరకు కూడా ఎవరు శాసనసభ్యుల ద్వారా మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా గౌరవ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి నాయకత్వాన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకం అమలు చేయడం జరిగింది. కొండబాబు చేతుల మీదుగా ఈ రోజున 4 ఇంజిన్లు 40% మీద సబ్సిడీ, అదేవిధంగా ఒక ఆటో 60% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో ఈ కాకినాడ మత్స్యకారులందరూ కూడా మంచి భవిష్యత్తు ఉందని మనం చేస్తున్నాను. ఏం చేతనంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇవ్వండి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉండి,
అదేవిధంగా మన కొండబాబు గారు శాసనసభ్యులు మాట్లాడి ఈ యొక్క మత్స్యకారుల యొక్క శ్రేయస్సు బాగుపడని ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో 60% ఇదంతా కూడా మార్చి ఎండింగ్ కల్లా బడ్జెట్ అయిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మత్స్యకారులకు 60% మీద మళ్ళీ పథకం అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ మత్స్యకారులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క ఏదైతే కాకినాడ సిటీలో కొండబాబు గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఉపయోగించుకుని భవిష్యత్తులో మంచి సంపద పట్టుకోవాలని మత్స్యకారులందరూ కూడా మా ఊరుపరంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఏవైతే ఫిషింగ్ హార్బర్ గౌరవ శాసనసభ్యులు సూచనల మేరకు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కృష్ణారావు గారు వారంతా కృషి చేసి ఆ యొక్క ఫిషింగ్ హార్బర్ ఏది ఉందో కాకినాడలోనే ఉండాలి, ఇది మరలా వేరే పోర్టుకి బదలాయించకుండా నిలుపుదల చేయని ఉద్దేశంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే మనవడు వెంకటేశ్వరరావు గారి ద్వారా మరి ఆ ఫిషింగ్ హార్బర్ నిలుపుదల చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి సిఆర్ ఫండ్ నుంచి గౌరవ కలెక్టర్ గారు కూడా దానికి అమౌంట్ పూర్తిగా పే చేయడం జరిగింది. అదంతా ప్లాన్ అప్రూవల్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది. అది త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి అది త్వరలోనే ఈ రాబోయే బడ్జెట్లో ఏదైతే కాకినాడ ఫిషింగ్ హార్బర్ 72 కోట్లతోటి ఆధునీకరించాలనే ఉద్దేశంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు ఒక ప్లాన్ తయారు చేసి పంపించడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో వస్తుందని ఆశిస్తాను. ఎంచేతనంటే విశాఖపట్నం పక్కన విశాఖపట్నం హార్బర్కి 150 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా అదనపు జట్టీలు కూడా కట్టడం జరుగుతుంది. దీనిలో మేము మనం చేసేది మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి కూడా మనం చేసేది ఏంటంటే చాలా కాలం నుంచి మన బోట్లన్నీ కూడా విశాఖపట్నం వెళ్ళట్లేదు. మరి రాబోయే రోజుల్లో కూడా విశాఖపట్నం కేంద్ర నిధులతో డెవలప్ అవుతుంది. కాబట్టి మన బోట్లు కూడా విశాఖపట్నం పెట్టుకునే విధంగా ఏదైతే మత్స్యకారులు మళ్ళీ ఒరిస్సా తీరం నుంచి కాకినాడ రావాలంటే 150 కిలోమీటర్లు మళ్ళీ అదనంగా రావటం, డీజిల్ ఆయిల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అదే విశాఖపట్నం హార్బర్లో స్టే కానీ ఉన్నట్టయితే అక్కడ ఎక్కువ రేటుకి తర్వాత సరుకు పాడవకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మా మిత్రులు మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో కూడా కాకినాడకు సంబంధించిన మరబోట్లు ఉన్నవండి, మోటరైజ్ బోట్లు అన్నీ కూడా అక్కడ పెట్టుకునే విధానం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన కాకినాడ సిటీ శాసనసభ్యుల వారి డైరెక్షన్ మేరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క అభిరుచుల మేరకు ఈరోజు మనం కాకినాడలో సముద్రంలో చేపల వేట చేసుకునేటటువంటి 4 మత్స్యకారులకి 40% సబ్సిడీ మీద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో సబ్సిడీపై ఇంజిన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక మహిళకి 60% సబ్సిడీ మీద 3-వీలర్ ఆటో అనేది ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో రకరకాల పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా నిరుద్యోగ యువతి ఉపయోగించుకుండి వారికి ఉపాధి పొందాలని మేము కోరుతున్నాం. దీని విలువ వచ్చేసి మనకి 3,33,000 ఇంజిన్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఆటోకి అయితే 1,80,000 సబ్సిడీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది కాకుండా మనకి కాకినాడలో ఈ చేపల వేట చేసేటటువంటి మత్స్యకారుల ఉపయోగార్థం ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వం అనేది మంజూరు చేసింది. మనకి ఆర్టిఫిషియల్ రీఫ్స్ అంటే సముద్రంలో ఈ యొక్క రొయ్యలకి చేపలకి కృత్రిమ ఆవాసాలు అనేవి మనం కాంక్రీట్ వాటితో వేస్తామన్నమాట. ఇది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వాళ్ళ యొక్క డిజైన్ తోటి మనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మనం టేకప్ చేస్తాం. ఇందులో మనకి కాకినాడలో 23 స్థలాలని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ 23 స్థలాల్లో కూడా ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేది ప్రభుత్వమే 100% గ్రాంట్ తోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మనం మత్స్యకారులకి వాళ్ళు వేట చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా వాళ్ళు ఎక్కడ ఫిషింగ్ చేస్తున్నారో తెలియడం కోసం కాకినాడలో 1,628 ట్రాన్స్పాండర్లు అనేవి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ట్రాన్స్పాండర్ విలువ వచ్చేసి మనకి మామూలుగా 20,000 ట్రాన్స్పాండర్ ఉంటుంది, 9,000 బ్యాటరీ ఉంటుంది. అంటే చిన్న పడవల వాళ్ళకి బ్యాటరీ ఉండదు. కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారి ఈ ఫైబర్ బోట్ల వాళ్ళకి ట్రాన్స్పాండర్స్ ప్లస్ బ్యాటరీలు కూడా ఇస్తున్నటువంటి రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్. ఇది కాకుండా ఈ సముద్రంలో వేట చేసే మత్స్యకారులకి ఇన్సూరెన్స్ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ పథకంలో ఏంటంటే మొత్తం బోటు వాల్యూలో 2% అనేది ప్రీమియంగా కట్టాలి వాళ్ళు. అంటే 2% కట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 బోటుకి 2,000 కట్టాలి. 10 లక్షల బోటుకి 2 లక్షలు కట్టవలసి వస్తుంది. ఇలాగ మనకి వాళ్ళు
2% అమౌంట్ అనేది కడితే వాళ్ళకి బీమా అనేది వర్తిస్తుంది. ఈ బీమా వర్తించిన తర్వాత ఈ 2% కట్టారు కదా, సంవత్సరం చివరిలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి 60% వెనక్కి ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీమా కింద ₹1,00,000 కట్టారు అనుకోండి, అంటే 50 లక్షల కోటికి ₹1,00,000 కడితే ₹1,00,000 60,000 వెనక్కి ఇచ్చేస్తుంది మీకు. అది ఇతరులకైతే 40% ఇస్తుంది, అంటే 40,000 వెనక్కి ఇస్తుంది. కాబట్టి ఈ మత్స్యకారులందరూ సముద్రంలో వేట చేసుకునే మత్స్యకారులందరూ కూడా ఈ స్కీమ్లోకి వచ్చి ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళకి రేపొద్దున ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా, ఏదైనా విపత్తు జరిగినా వాళ్ళకి ఆర్థిక భరోసా అనేది ఖచ్చితంగా వస్తుందన్నది మా విజ్ఞప్తి. దళితుల కోసం ఎన్ని చట్టాలు ఉన్నా రాష్ట్రంలో అఘాయిత్యాలు ఆగడం లేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జంగి సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కర్నూలులో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మాదిగను దారుణంగా హత్య చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 14 మంది దళితులను హత్య చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కోర్టులు ఉన్నప్పటికీ దోషులకు శిక్ష పడడం లేదన్నారు. అట్రాసిటీ కేసులు సంవత్సరాల పాటు కొనసాగడం వల్లనే శిక్షలు పడటం లేదని పేర్కొన్నారు. దీనికోసం అట్రాసిటీ స్పెషల్ కోర్టులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మార్చాలని డిమాండ్ చేశారు. దళిత చట్టాలను సక్రమంగా అమలు చేయాలని మాదిగల ఆత్మగౌరవ గర్జన కాకినాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర మాదిగ, బ్రహ్మయ్య మాదిగ, సంజీవ్ మాదిగ, సువర్ణరాజు తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి యువజన అధ్యక్షుడు సీలు జానీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మరియా, తరుణ్, బాబీ, నాని, రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను బజ్జంగి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి. ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న హత్యాకాండాల మీద వాటి మీద కేసులు అట్రాసిటీ కోర్టులో జరుగుతున్న తీరు, విచారణ, దాని మీద ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లిప్తత, వివక్షత, వీటన్నిటి మీద, కేసుల విషయాల్లో జరుగుతున్న జాప్యత మీద తీవ్ర నిరసన తెలియజేస్తూ, అట్రాసిటీ కోర్టు స్పెషల్ కోర్టు ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ అట్రాసిటీ కోర్టుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మారిస్తేనే కానీ ఈ దాడులు, మాపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ ఆగవనే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలన్నీ ఈ నెల జనవరి 30వ తారీఖున మా సహచర ఉద్యమకారుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందుమడుగుల రమేష్ గారు అతి దారుణంగా హత్యకు గురిపాడిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగ సంఘాలు వేరువేరు సంఘాలుగా ఏర్పడిన రమేష్ మాదిగ గారి హత్య తర్వాత అందరం ఏకతాటి మీదకి వచ్చి అందరూ ఐకమత్యంతో ఉంటే తప్ప మన మీద దాడుల్ని, మన మాన ప్రాణాలని మనం రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నామని గ్రహించి భేషజాలన్నీ పక్కన పెట్టి అన్ని సంఘాలు ఏకతాటి మీదకి రావడం, ఫిబ్రవరి 18వ తారీఖున విజయవాడ మహానగరంలో ఒక నిరసన కార్యక్రమం ధర్నా చౌక్లో తలపెట్టడం కూడా జరిగింది. దాని తదనంతరంగా ప్రతి జిల్లాలోనూ ఇదే రకమైన నిరసనలు తెలియజేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు అవసరమో, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేకపోతే ఏమైందో, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగిన చుండూరు కానీ, కారంచేడు కానీ, లక్ష్మీపేట కానీ, వేంపల్లె కానీ, ఇలా వేరువేరు ఘటనలలో ఎన్నో ఏళ్ల కింద జరిగిన దళితులపై జరిగిన ఘటనలో, దాడులు, హత్యలు జరిగిన ఘటనలో శిక్షలు పడిన దాఖలాలు లేవు. అయితే నేరస్తులు, లేదంటే బాధితులు, లేదంటే సాక్షులు మధ్యలో కాలక్రమంలో చనిపోవడం జరుగుతుంది. కానీ నేరాలు చేసిన వారికి తగిన శిక్షలు పడిన దాఖలాలు ఇంతవరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవనే చెప్పుకోవాలి. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చట్టము, ప్రభుత్వాలు అన్ని వర్గాలని ఒకే న్యాయంతో చూస్తున్నాయనేది కూడా ఈ సందర్భంలో నేను ప్రశ్నిస్తున్నా. ఇటీవల ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక కమ్మ సామాజిక వ్యక్తి చేతిలో ఒక కాపు సామాజిక వ్యక్తి చనిపోయాడు. వెంటనే రాష్ట్ర హోంమంత్రి గారు మా దళిత జాతి బిడ్డ
తక్షణమే ఆ కుటుంబాన్ని పరామర్శించి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. అట్రాసిటీ కేసులో చనిపోయిన వారికి ఎక్కడా ₹1,00,00,000 ఇవ్వట్లేదు. అగ్రవర్ణాల కులాలకి, దళిత వర్ణాలకి చెందిన వారి మాన ప్రాణాలకి ఒక విలువ లేదు. అగ్రవర్ణాలు చనిపోతే వారి ప్రాణాలకేమో ₹1,00,00,000 ప్రకటిస్తున్నారు. చాలా ఇటీవల కొద్ది రోజుల క్రితమే వేట్లపాలెం పేలుడు ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం 28 మంది చనిపోతే అందులో 17 మంది మాదిగలు. ఒక్కొక్క కుటుంబానికి ఇక్కడ ప్రకటించింది 20 లక్షలు మాత్రమే. ఈ దేశంలో చట్టాలు, న్యాయాలు అందరికీ సమానమేనా? మరొక్కసారి ఈ సంఘటనతో మాదిగ జాతి, దళిత జాతులు కేవలం మాదిగల కోసమనే కాదు, దళిత జాతి బిడ్డలందరినీ కూడా ఆలోచించుకోమని, మన మాన ప్రాణాలకి ప్రభుత్వాలు వెలకడుతున్న తీరు, అగ్రవర్ణాలకి వారి మాన ప్రాణాలకి వెలకడుతున్న తీరు, ఈ వివక్షత ఎందుకని? ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఎన్ని ఉద్యమాలు చేసిన తర్వాత కూడా ఇంకా దళితుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అంటే మనలో ఉన్న నిర్లిప్తత విడనాడాలి. ఈ నిర్లిప్తత కేవలం దళిత జాతిలోనే ఉంది, లేదంటే దళితులు ఐక్యంగా లేరు అని బయట జరుగుతున్న ప్రచారాన్ని కొంత పక్కన పెట్టి ప్రతి ఒక్క దళిత జాతి బిడ్డ ఆలోచించాలని కోరుతున్నా. ఈ నిర్లిప్తత కేవలం సామాన్య దళిత జనాల్లోనే లేదు. ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ కర్నూలు, రాయలసీమ 4 జిల్లాల్లోనూ చాలా పేరు పొందిన వ్యక్తి. ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమ నాయకుడు, నా సహచరుడు, నా సోదరుడు చనిపోతే ఈ రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో నెగ్గిన ఏ దళిత ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు. నిర్లిప్తత నాయకుల్లో కూడా ఉంది. ఈ 29 మంది ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో నెగ్గిన ఎమ్మెల్యేలు ఈ దళిత ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి నాయకులు, లేదంటే దళిత జాతి ఓట్లతో నెగ్గినవారు కాదా? మీరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత దళితులు మర్చిపోయారా? దళితుల ప్రాణాలు మీకు కూడా అగ్రవర్ణాలకి చులకనగా కనబడినట్టే మీకు చులకనగా కనపడుతున్నాయా? రమేష్ మాదిగ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆస్తి తగాదాల్లో చనిపోలేదు, ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోలేదు. కేవలం ఈ రమేష్ హత్యని విచారించిన స్థానిక డిఎస్పీ గారు ఇచ్చిన రిపోర్టు చూడండి. కేవలం బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకే ఎవరైతే నిందితులకి శిక్ష పడేలా చేశాడో వాళ్ళందరూ ఏకమయ్యి కుట్ర పన్ని ఇంత దారుణమైన హత్య చేశారు. ఇలాంటి ఒక ఉద్యమ నాయకుడు పోయిన తర్వాత కూడా నాయకులైన, ఎమ్మెల్యేలైన, సామాన్య దళిత జనమైనా ఈ నిర్లిప్తత విడనాడాలి. దోషులకు కఠిన శిక్ష పడాలి. న్యాయ విచారణలో ఎక్కువ జాప్యం జరిగినందువల్ల శిక్షలు పడట్లేదనే ఉద్దేశానికి వచ్చాము కాబట్టి అట్రాసిటీ కోర్ట్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మార్చమనేది ప్రధాన డిమాండ్గా ఈ నెల 13వ తారీఖున కాకినాడలో ధర్నా చౌక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అన్ని మాదిగ సంఘాల ఐక్యతన మాదిగల ఆత్మగౌరవ గర్జన నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ హాజరు కావాలని, దీన్ని జయప్రదం చేయాలని, మన ఆత్మగౌరవ గర్జన ప్రభుత్వం చెవిన పడే వరకు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని, మీరందరూ దీనికి కలిసి రావాలని, ఇలా కలిసి వచ్చిన పక్షాన మాత్రమే ఈ రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలకు ఒక రక్షణ అనేది ఉంటుంది, ఒక విలువ ఉంటుంది అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ 13వ తారీఖున జరిగే కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక వద్ద జరుగుతున్న మాదిగల ఆత్మగౌరవ గర్జనకి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మీ అందరికీ సవినయంగా విన్నపం చేస్తున్నా.
రంజాన్ పర్వదినం ఆత్మీయత అనురాగాలకు ప్రతీక అని టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ జిల్లా అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ అన్నారు. కాకినాడ నగరంలోని రామకృష్ణారావుపేట కొత్తూరు మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మోహన్ వర్మ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాల ద్వారా మనుషుల్లో పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, ఖుద్బుద్దీన్, అబ్దుల్ గాలిబ్, షేక్ హుస్సేన్, షాజహాన్, ఫజీల్ మొహిద్దీన్ పాల్గొన్నారు. అలాగే టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి ఖాన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే రహీం, నాయకులు అన్సర్, తాజుద్దీన్, సయ్యద్, సిటీ టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫైసల్, మొక్కరం తదితరులు హాజరయ్యారు. సరే ఆయన దయచేసి మా గురించి 2 మాటలు మాట్లాడాలన్నా కూడా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ నాయకులు ఉన్నారు, లోకల్గా ఆ నాయకులను తీసుకుని వారి ద్వారా వెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రావడానికి అవలేదు, బాబుని పంపించారు. మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. వాళ్ళ బర్కతుల్లా అప్పుడు పొడం కొడుకో. దయచేసి ముఖ్యమైన ప్రకటన, ఎందుకంటే మన ప్రియతమ నాయకులు సిటీ ఎమ్మెల్యే గారైన మన చంద్రబాబు గారు మన వెంకటేశ్వర అలాగా ఏంటంటే వారంటే మాకు చాలా ఎందుకంటే అధికారం అడిగాను, ఏమండి సార్ నేను నమాజ్ చదివారు ఎట్లంటే ముస్లింస్ ఇంట్లో ఉంది. నాకు జ్ఞాపకం వచ్చిన ఒక విషయం చెప్తాను. వచ్చారు, వారు కూడా మా ఎందుకు దయించి ఏంటంటే మాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మంది మరి ప్రభుత్వం మీద ఆధారపడిన వారు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు. మేమంతా ఎప్పుడైనా సరే వెళ్ళాలంటే మరి వారు అమీలుగా వచ్చారు కనుక వర్మ గారు నిన్ను కోరుకునేటంటే నాన్నగారు వద్ద తీసుకెళ్ళి మా యొక్క ఏదైనా కోరికలుంటే తీరుస్తారని ముఖ్యంగా మేము చాలా వెనకబడి ఉన్నాం. ఈ వెనకబడి ఉన్న అంతా ఘాట్ ఏరియాలో ఉన్నాం. ఈ ఘాట్ ఏరియాలో మాకు తెలుసు, వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు. ఆయన తండ్రి గారితో చెప్పి నేను మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ అయినప్పుడు వారి వద్దకు వెళ్ళాను. వారు ఒకటే మాట్లాడారు, ఏమయ్యా బాబు ఇప్పుడు మన దగ్గర ఏం డబ్బులు లేవు, తప్పకుండా కానీ డబ్బులు వస్తే కాకినాడలో ఏ మసీదుకి వేయకుండా మొట్టమొదటిసారిగా నీకే ఇస్తాను అని వాగ్దానం చేసి ఉన్నారు. భగవంతుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి. కనుక వారి లేని లోటు చాలా ఇదిగా ఉంది. చాలా మంది ఇది వారు రాకలేదనగానే చాలా బాధపడతారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ మాజీ మంత్రుడు ఆదిమూల సురేష్, కురసాల కన్నబాబు, వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సూర్యకళ మందిరంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది దళితులను హత్య చేయడం జరిగిందన్నారు.
పాస్టర్ పగడల ప్రవీణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందితే కేసు నమోదు విషయంలోనూ పోస్టుమార్టం చేసే విషయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీలు స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరిగే పరిస్థితి లేదని అర్థమవుతోందన్నారు. జూపూడి ప్రభాకర్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, ఎమ్మెల్సీ రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ పండు రవీంద్ర, మాజీ ఎమ్మెల్సీ వెంకటరమణ, గొల్లపల్లి సూర్యరావు ప్రసంగించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు సుజాత, కాకినాడ ఎస్సీ అధ్యక్షులు కుమార్ రాజా, సుధాకర్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆయన సంకల్పం అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిపొడ్డున ఒక బడుగు 15 వర్గాల పక్షపాతిగా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపిస్తే దానికన్నా పెద్ద విగ్రహాన్ని ఇవాళ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించాలని చంద్రబాబు నాయుడు గారు తెలుస్తున్నారు. మీరు ఇంకా చరిత్రకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. కానీ మొన్ననే దళితుల పట్ల చంద్రబాబు నాయుడు గారి వైఖరికి, వారి పార్టీ వైఖరికి మొన్ననే జరిగిన చిన్న సంఘటన మనందరం కూడా ఈ సభలో మననం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మోర్సేన్ రాజు గారిని కౌన్సిల్ చైర్మన్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. ఆయన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మంత్రి ఒక ఆయన అడుగుతాడు, ఇదే మతం అడుగుతాడు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏదైనా ఈ అధికార పార్టీ, అధికార కూటమికి ఉంటుందా అని మనం ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు కూడా దళితులంటే దళితులు చేసే పోరాటం ఆత్మగౌరవ పోరాటం. ఈ ఆత్మగౌరవ పోరాటానికి మద్దతుగా నిలబడింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నగ్న సత్యం. కాబట్టి ఈ వారానికి చర్చించి మన పార్టీని, మన పార్టీలో మన కీలకమైన విభాగమైన ఎస్సీ విభాగాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలనేది మీరు చర్చిస్తే ఇక్కడ ఉన్న పెద్దలందరూ మేమందరం కూడా మీతో పాటు కలిసి నడుస్తాం, అడుగేస్తాం. ఏ పనైనా, ఏ వ్యవహారమైనా, ఏ ఉద్యోగమైనా మీతో పాటు మేము ఉంటాము, మీతో పాటు కలిసే ముందుకు వస్తామని చెప్పి చెబుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు. కాలనీలో ఉండే బడులను నాడు నేటి పేరుతో సుందరీకరించిన చరిత్రలో మన హస్తం ఉంది. ఆయన పేరు ఆదిమూలపు సురేష్. మరి అన్న మన మధ్యలో ఉంటూ వారిని సాధారణంగా స్వాగతం పలుకుతూ, అన్న మీ అంశం ఇప్పుడు కాదు, మీకు సాయంత్రం అవసరం. ముద్రగడ్డ పద్మనాభం గారు స్వరం బాగలేదట, సాయంత్రం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నాతోటి సహచర మిత్రుడు, కష్టపడుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కుమ్మూరి కనకరావు గారిని సభ ప్రారంభ ఉపన్యాసించిన కోరుచున్నాను. ప్రారంభమైంది కూడా ఇదే ఉమ్మడి జిల్లాలో రాజపేట నుంచి ప్రస్తావన మొదలైంది. ఆ రోజు నుంచి జిల్లాల వారీగా ఎస్సీ విభాగాన్ని జిల్లా సంస్థల పేరుతోటి మనం జరుపుకున్నటువంటి కార్యక్రమం దిగ్విజయంగా దాదాపు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల ఒక కోనసీమ జిల్లా ఒకటి తప్ప అన్ని జిల్లాలు దిగ్విజయం చేసుకొని ఈరోజు రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి ఇక్కడ మరోసారి కాకినాడలో కూర్చోవడానికి కూడా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు కూడా దిగ్విజయం జరుగుతుందంటే ఎలాంటి సందేహం తెలుసుకోవడం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇది సాయంత్రం ఎలా మీటింగ్ ఉంది, ఉపన్యాసాలు ఉంటాయి. ఇక్కడ చేరినటువంటి వాళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైనికులకి సైన్యంలో క్రీమ్ లాంటి ఎస్సీ విభాగం వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు మొత్తం కూడా. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనం ఇక్కడ కొద్ది మందిగా కూర్చుంటే
3 పార్టీలు కూటమి ప్రభుత్వం మొత్తం ఈరోజు ఇట్లేసినగా మొత్తం కూడా అక్కడి నుంచి ఎవరు వస్తారు, ఎక్కడి నుంచి వెళ్తారని చెప్పేసి ఒక నిఘా ఉందంటే ఎస్సీల యొక్క మీటింగ్ పట్ల ఎంత భయపడుతుందనే దానికి ఎందుకంటే సాక్షులు ఎదుగుతారని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఇద్దరు మహానుభావుని మనం చెప్పుకుంటాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 విషయాల్ని మన ముందు ఉంచి, ఆయన సజీవంగా మన ముందు లేకపోయినా 2 విషయాలు మనకి ఇచ్చినటువంటి ఏంటంటే, ఒకటి ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. రెండవది రాజ్యాధికారం. ఆత్మ గౌరవం లేనటువంటి మనుషులు సచిన జంతువుతో సమానం చెప్పేసి మాట్లాడతాడు సందర్భంలో. చాలా సంతోషం. చేతనంటే మన ఎస్సీ సోదరులందరం కూడా ఒక వేదిక మీదకి సమావేశం వచ్చి మనందరం కూడా మన నియోజకవర్గాల్లో జరిగే కష్టసుఖాలన్నీ కూడా పాల్పంచుకునే అవకాశం కల్పించిన మన రాష్ట్ర అధ్యక్షులు సోదరులు సుధాకర్ బాబు గారికి, అలాగే వీళ్ళందరి యొక్క ఆలోచన, మనందరి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన వ్యవస్థాపకులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి గ్రామాన్ని కూడా తిరిగి ఎన్ని మనకి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా గ్రామాల్లో తిరిగి పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో అందరి గోళ్ళు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఆ ఒక్క గోల్తోనే మనం గ్రామాల్లో తిరిగి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మరి ఎస్సీలు అంటే ఎంతో అన్ని సంక్షేమాలు కూడా అట్టడుగు వర్గాలకి చెందాలన్న ఆలోచనతో మరి ఆయన అనేకమైన సంక్షేమాలు అందించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇంకొక 4 అడుగులు ముందుకేసి రోజుని జగన్మోహన్ రెడ్డి గారు మరి మనందరి యొక్క స్థితిగతులకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారో అంతకు మించి చేసి వారిలో పేదరికాన్ని పోగొట్టాలి, వారిలో చదువుకోవాలి, మరి మంచి ఉద్యోగాలు చేయాలి అని ఒక ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి మెడికల్ కాలేజీలు పెట్టారంటే దాని మీద పోరాటం చేస్తాం మనం. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాక మరి పరిస్థితులన్నీ కూడా మనందరికీ తెలుసు, గ్రామాల్లో ఎదుర్కొంటున్నాం. ఆయన బహిరంగ సభలోనే చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమీ సంక్షేమాలు చేయొద్దంటే. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ పార్టీకి ముఖ్యమంత్రి అంటే పార్టీ పరంగా ఆ పార్టీలో చూసుకోవాలి తప్ప కానీ ప్రజలందరూ కావాలన్న ఆలోచనతో పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదని పార్టీ రహితంగా పనిచేసి అనేక మందికి సంక్షేమాలు అందించడం జరిగింది. కాకినాడ సాంబమూర్తి నగర్ బ్రిడ్జి పక్కన ఏర్పాటు చేసిన బార్ రెస్టారెంట్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బుధవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మాలకొండయ్య, పాలిక శివ మాట్లాడుతూ ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన ఈ బార్ కారణంగా మహిళలు, యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానికులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలు, మసీదులు ఉన్నప్పటికీ బార్ నిర్వహించేందుకు ఎక్సైజ్ అధికారులు అనుమతులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే అధికారులు బార్ను ఈ ప్రాంతం నుంచి తొలగించాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్ర రూపం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాది శివరామకృష్ణ, గదుల సాయిబాబా, బొక్క బుజ్జి, సత్య నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, వారి లైసెన్స్ రద్దు చేయాలి. బ్రాంచ్ షాపుని, చర్చికి దగ్గరలో ఉన్న బ్రాంచ్ షాపుని, చర్చికి దగ్గరలో ఉన్న బ్రాంచ్ షాపుని, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న బ్రాంచ్ షాపుని, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈఎస్ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న బ్రాంచ్ షాపుని, రామాలయానికి దగ్గర ఉన్న బ్రాంచ్ షాప్. మా సామూర్తి నగర్ ఏరియాలో పెట్టిన బార్ అండ్ రెస్టారెంట్ సమస్యని అందరు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం. అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్తే అక్కడ మాకు తెలిసేది ఏంటంటే కొన్ని నామ్స్ ప్రకారం అయితే మేము ఇచ్చామని చెప్తున్నారు. మేము అడగడం కూడా జరిగింది అప్పుడు అక్కడ.
గుడి ఉంది, హాస్పిటల్ ఉంది, చర్చ్ ఉంది, అన్ని ఉండగా నామ్స్ ఏంటంటే అధికారులు మాకు చెప్పే సమాధానం ఏంటంటే గుడి ఎండోమెంట్ పరిధిలోకి రాదంటండి. అయితే ఇదే మాట మనం మన ఏరియా ప్రజలకు చెప్తుంటే వాళ్ళు ఏమంటారంటే ప్రజలు ఎండోమెంట్ పరిధిలో రాకపోవడం ఏంటి, ఎండోమెంట్ పరిధిలో రాకపోతే అది గుడి కాదా, అందులో ఉండే దేవుడు కాదా అంటే ఎండోమెంట్ పరిధిలోకి రాకపోతే గవర్నమెంట్ ఆదాయం గుడుల దగ్గర పక్కన బోర్లు ఇవన్నీ పెట్టేస్తారని మా ఏరియా ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారండి. దానికి మా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పటి వరకు ఈ సమస్య మా ఏరియాలో మహిళల భద్రత, శాంతి భద్రతల కోసమే అని మేము అనుకున్నాం. అయితే ఈ సమస్య కాస్త మహిళల భద్రత నుంచి శాంతి భద్రతల విషయం నుంచి కన్వర్ట్ అయిపోయి ఎలా ఉందంటే దాదాపు మా ఏరియా ప్రజలు 5 నుంచి 10,000 మంది ప్రజల ఆధ్యాత్మిక మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సమస్య ముందుకు వెళ్తుందని, అందరూ కూడా రామ మందిర పవిత్రత కోసం పోరాడే దిశగా ముందుకు వెళ్తాదని అధికారులు పరిశీలించుకొని గుర్తించి సాధ్యమైనంత తొందరగా ఇక్కడ నుంచి ఈ బోర్డుని తొలగించాలని కోరుకుంటున్నాం. నా పేరు పాలిక్షవ, సామమూర్తి నగర్ 2వ వీధి 13వ డివిజన్ బార్ అండ్ రెస్టారెంట్ ప్రభుత్వం పర్మిషన్ ఉందా లేదనే విషయం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడైతే మందు డైరెక్ట్ గా కౌంటర్ పెట్టి అమ్ముతున్నారు. ఇది ప్రజలందరూ నివసించేటటువంటి జనం నివసించేటటువంటి ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా కాదు. కానీ ప్రభుత్వ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఏ విధంగా పర్యవేక్షణ ఎందుకు చేయట్లేదని చెప్పి ప్రభుత్వం అధికారులని, ఒక పక్క పోలీసు అధికారులని, మరొక పక్క ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే సమాజానికి మద్దతుగా ఉండవలసింది పోలీసు అధికారులు, అదేవిధంగా చట్టాలను, ఎక్సైజ్ చట్టాలను కాపాడవలసింది ఎక్సైజ్ అధికారులు. ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలందరి సహకారంతో ప్రజలు ఇక్కడ ఈ బార్ షాప్ ని తొలగించాలని ఉద్యమం ప్రారంభించడం జరిగింది. 5 రోజులుగా దీనికి వ్యతిరేకంగా చేస్తుంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా, అంటే ఎవరేం చేసుకున్నా ఎవరు ఎలా పోయినా మాకేంటి, మా కమిషన్లు మాకు వస్తే చాలని ఊరుకుంటున్నారా, లేక సమాజంలో ఈ విధంగా బారు రెస్టారెంట్లు పెట్టి సమాజానికి ఇంకా మందు తాపించి వారి ఒంట్లో రక్తం లేకుండా ఓన్లీ మందే ఉండేలా చూడాలనుకుంటున్నారా అనేది అధికారులు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున మహిళలు మొన్న ధర్నా చేసినప్పటికి కూడా ఇవాళ కూడా ఇక్కడ దీక్ష ప్రారంభించడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద పట్టించుకొని గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ పెట్టే అవకాశాలు లేనప్పటికి కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని కలెక్టర్ గారు రివ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్లయితే ఈ దీక్షని కంటిన్యూ చేసి ఈ సభను తొలగించేంత వరకు ఈ ప్రాంత ప్రజలు పోరాడతారు. దానికి మేమందరం కూడా మద్దతుగా ఉంటాం. ఏమాత్రం కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సహించేది లేదని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే మా ప్రాంతంలో ఉండేటటువంటి ఈ గుడి ఆధారంగా జరుగుతున్నటువంటి భక్తి కార్యక్రమాలు కానివ్వండి, పక్కనే ఉన్నటువంటి ఈఎస్ హాస్పిటల్లో ఎంత ప్రశాంతంగా ఉండాలి హాస్పిటల్ వాతావరణం అనే విషయం ప్రభుత్వానికి తెలుసు. అదేవిధంగా ఇక్కడ ఒక గుడే కాదు, ఒక ముస్లిం సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, క్రైస్తవ సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. ఈ యొక్క వ్యవస్థ, ఈ బ్రిడ్జి పక్కన ఉండేటటువంటి ఒక ముఖ ద్వారము 7 కాలనీలకు సంబంధించినటువంటి ముఖ ద్వారం. ఈ ద్వారంలో ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టిన తర్వాత 2-3 రోజుల నుంచి చూస్తున్న సాయంత్రం రోడ్ బ్లాక్ అయిపోతుంది. అంటే వారు ఇంకా 10% బిజినెస్ స్టార్ట్ చేశారు. నిజంగా ఇక్కడ పెట్టినట్టయితే ఇక్కడ మరొక మాస్ ఏరియా, మరొక తాగుబోతు ఏరియా, మరొక మహిళలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేనటువంటి ఏరియా, చదువుకునే పిల్లలు ఎక్కడికి వచ్చే బస్సు ఎక్కాలి, వారికి భద్రత లేనటువంటి ఏరియా. అంటే ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పిస్తుందని మేమందరం కూడా ప్రభుత్వంలో భాగంగా ప్రజలకు సంక్షేమం అందించి భద్రత కల్పించాలని ప్రభుత్వం చేస్తుంటే అధికారుల సహకారం ఏ విధంగా ఉందనేటువంటి విషయం మేము స్పష్టంగా అడుగుతున్నాం. దీని మీద సీరియస్ గా స్పందించడానికి ఇవాళ కూడా అనేక మంది అధికారులు కలిసి చట్టాలు ఏం చెప్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారని నిర్ణయించడానికి కూడా మేము వెళ్తున్నాం. ధన్యవాదాలు. ఈ సామమూర్తి నగర్ ఏరియాలోని బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారండి. దీని సమస్య నిమిత్తం గత 10 రోజుల నుంచి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఇచ్చామండి. గ్రీవెన్స్ లో ఏదైనా పెట్టుకుంటే 4-5 రోజుల్లో మనకి సమాధానం వస్తుంది, అందరికీ పరిష్కారం అయిపోద్దని 10 మందికి చెప్తాం. అలాంటి ఈ రోజుకి 10 రోజులు అయినా సరే మాకు దాని నుంచి ఏం రెస్పాండ్ లేదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాము, సిఐ గారి దగ్గరికి వెళ్ళాము, జేసీ గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం. లేడీస్ జెంట్స్ అందరూ కూడా తిరుగుతున్నామండి 10 రోజుల నుంచి. గత 10 రోజుల నుంచి ఇక్కడ మొన్న 4 రోజుల క్రితం కూడా ధర్నా
చేసాం. అయినా సరే ఎక్కడ కూడా మళ్ళీ రెస్పాండ్ లేదు. ఆ బార్ కంటిన్యూ అవుతుంది. అది కనుక అది రద్దు చేయాలని కోరుకుంటూ ప్రజల్ని, పెద్దల్ని, వార్డు ప్రజలు కూడా అందరూ పాల్గొంటున్నారు కనుక అందరికీ కూడా మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకున్నాం. ఎందుకంటే దీనివల్ల ఎవరు రాత్రి కూడా పడుకోవట్లేదు. మహిళలు వెళ్ళే రూటు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా మనశ్శాంతి ఉండదు కనుక అందరినీ కూడా పెద్దలు కూడా కోరుకునేది ఏంటంటే తక్షణమే ఆపించాలని కోరుకుంటున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.